హలో స్టూడెంట్స్. సో ఆంధ్రప్రదేశ్ చరిత్ర నుంచి ఇవాళ మనం డిస్కస్ చేసుకునేది మోడర్న్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ. సో అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి మోడర్న్ హిస్టరీ. సో ఇందులో మనం ప్రధానంగా చరిత్రలు చూసుకుంటే చరిత్రని మనము ప్రాచీన చరిత్ర, ఆధునిక చరిత్ర డివైడ్ చేసుకుంటాం కదా. సో ఇందులో మనం డిస్కస్ చేసుకునేది ఆధునిక చరిత్ర. సో ఆధునిక చరిత్ర అంటే ఏంటి? సో మోడర్న్ హిస్టరీ. సో మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సో మోడర్న్ హిస్టరీ ఏముందో చూద్దాము. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మోడర్న్ హిస్టరీ. సో ఈ మోడర్న్ హిస్టరీలో ప్రధానంగా మనం చూసుకుంటే ఇది ఎక్కడి నుంచి మొదలవుతుంది, సో ఎక్కడి నుంచి ఈ మోడర్న్ హిస్టరీ అనేది మొదలవుతుంది అనేది అంశం మనం చూద్దాము. మనకి ఇండియన్ హిస్టరీ ఉంది కదా. భారతదేశ చరిత్రలో మోడర్న్ హిస్టరీ అనేది ఔరంగజేబు చనిపోయిన తర్వాత 1707 నుంచి మొదలవుతుంది. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్, మనకి భారత హిస్టరీలో, భారత చరిత్రలో. అయితే అదేవిధంగా ఇక్కడ కూడా, సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇక్కడ మనము చరిత్రని, ఆధునిక చరిత్రను ఎలా తీసుకుంటాం అనేది ఒక్కసారి భారతదేశ చరిత్రతో కంపేర్ చేసుకుని క్లియర్గా మనమైతే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇక్కడ గమనిస్తే భారతదేశంలో మామూలుగా 1707లో ఔరంగజేబు చనిపోతాడు. మొఘల్ చక్రవర్తి అయినటువంటి ఔరంగజేబు చనిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది మోడర్న్ ఇండియా అనేది, ఆధునిక భారత చరిత్ర స్టార్ట్ అవుతుంది. కానీ మనం ఎక్కడి నుంచి చెప్పుకుంటాము? 1498 నుంచి 1498 సంవత్సరం నుంచి చెప్పుకుంటాం. ఎందుకంటే ఈ టైంలో మనకి యూరోపియన్స్ వచ్చారు, భారతదేశానికి యూరోపియన్లు అయితే వచ్చారు. మొదటగా మనం యూరోపియన్ల గురించి చెప్పుకొని వాళ్ళ సెటిల్మెంట్, వాళ్ళ స్థావరాలు అనమాట. యూరోపియన్లు ఎక్కడెక్కడ ఫ్యాక్టరీస్ పెట్టారు, స్థావరాలు పెట్టారు, ఏ మొఘల్ చక్రవర్తుల నుంచి అనుమతులు తీసుకున్నారు, ఏ గోల్కొండ సుల్తానుల నుంచి అనుమతి తీసుకున్నారు, గోల్కొండ నవాబులు పర్మిషన్స్ ఇచ్చారు కదా వ్యాపారానికి, అవన్నీ డిస్కస్ చేసుకుంటాం. అయితే మనం మొఘల్ ఎంపైర్ గురించి వాటి గురించి చెప్పుకోము, అవి మిడివల్ ఇండియాలో చెప్పుకుంటాము. రిమైనింగ్ అంతా కూడా యూరోపియన్స్ గురించి చెప్పుకుంటాం. ఎగ్జాక్ట్లీ సేమ్ అలానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో కూడా, సో ఆంధ్ర హిస్టరీలో కూడా మోడర్న్ హిస్టరీ అనేది మనం 1498 అంటే యూరోపియన్లు భారతదేశానికి వచ్చిన తర్వాత వీళ్ళు ఆంధ్ర రీజన్ వైపు, సో ఆంధ్ర ప్రాంతం వైపు ఎప్పుడు వచ్చారని చెప్పేసి, సో దాని గురించి అయితే మనం చెప్పుకుంటాం. అంటే 1498లో ఎవరు వస్తారు? వాస్కోడిగామా. సో వాస్కోడిగామా భారతదేశానికి వస్తారు. మొట్టమొదటిసారి ఎక్కడికి వస్తారంటే కాలికట్టు తీరంలో. సో కాలికట్టు తీరానికి వాస్కోడిగామా అయితే ఎక్కడి నుంచి? పోర్చుగల్ దేశం నుంచి కాలికట్టు తీరానికి సముద్ర మార్గాన్ని కనుగొంటాడు వాస్కోడిగామా. కాబట్టి ఇక్కడితో యూరోపియన్లు మన భారతదేశానికి రావడం అయితే మొదలు పెడతారు. ఎలా వస్తారు? సో మొట్టమొదటిగా వచ్చిన వాళ్ళు వచ్చేసి పోర్చుగీస్ వాళ్ళు, తర్వాత డచ్ వాళ్ళు వస్తారు. సో డచ్ వాళ్ళ తర్వాత ఇంగ్లీష్ వాళ్ళు వస్తారు, తర్వాత డేన్స్ వస్తారు. సో డేన్స్ తర్వాత చివరిగా ఫ్రెంచ్ వాళ్ళు అయితే వస్తారు. ఇలా యూరోపియన్లు ఆర్డర్లో ఒకరి తర్వాత ఒకరు భారతదేశానికి రావడం జరుగుతుంది. సో భారతదేశం వైపు ఎందుకు వచ్చారు యూరోపియన్లు అంటే, భారతదేశంలో ఉన్నటువంటి రా మెటీరియల్స్, ముడి పదార్థాలు చాలా ఎక్కువగా ఉంటాయి. యూరోప్లో పారిశ్రామిక విప్లవం అనేది మొదలవుతుంది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సో మనం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంటాం కదా. ఈ పారిశ్రామిక విప్లవం అనేది ఎక్కడ మొదలైందంటే యూరోప్లో మొదలవుతుంది. కాబట్టి కొత్త యంత్రాలు ఇవన్నీ కనిపెడతారు యూరోప్లో. నీటి ఆవిరి యంత్రాలు, స్టీమ్ ఇంజన్స్ కావచ్చు, అచ్చు యంత్రాలు, ఇవన్నీ కనిపెడతారు. వాటికి ఏం కావాలి? ఇప్పుడు అచ్చు యంత్రానికి ప్రింట్ చేయడానికి సిరా చుక్కలు ఇవి కావాలి. కాబట్టి మన భారతదేశంలో ముడి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అలానే వాళ్ళకి స్పైసెస్ కూడా కావాలి, సుగంధ ద్రవ్యాల కోసం వాళ్ళు భారతదేశం వైపు, ఈస్టర్న్ ఇండియా వైపు అంటే ఈస్ట్ వైపు, తూర్పు వైపు రావడం అయితే జరుగుతుంది. సో కాబట్టి వీటన్నిటి కారణంగా యూరోపియన్లు మన ఆసియా వైపు వస్తారు. ఇండోనేషియాలో కూడా వాటిని స్పైస్ ఐలాండ్స్ అంటారు ఇండోనేషియాని. ఆ దీవుల్లో కూడా ఈ ట్రేడ్ అనేది చేస్తూ ఉంటారు. ఇలా యూరోపియన్లు భారతదేశానికి రావడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా వచ్చింది ఎవరంటే వాస్కోడిగామా, పోర్చుగీస్ వాళ్ళు వస్తారు. తర్వాత డచ్ అనమాట, అంటే నెదర్లాండ్కి సంబంధించిన వాళ్ళు వస్తారు. తర్వాత ఇంగ్లీషు, బ్రిటిష్ వాళ్ళు వస్తారు. తర్వాత డేన్స్ అంటే డెన్మార్క్ ప్రాంతం నుంచి రావడం జరుగుతుంది. చివరిగా ఫ్రెంచ్ వాళ్ళు అయితే భారతదేశానికి వస్తారు. అయితే ఇక్కడ మీరు బాగా గమనిస్తే మన దేశానికి మొట్టమొదటిగా వచ్చిన యూరోపియన్స్ ఎవరంటే పోర్చుగీస్ వాళ్ళు. సో పోర్చుగీస్ వాళ్ళు అయితే మన భారతదేశానికి మొట్టమొదటిసారిగా వచ్చారు. అయితే ఆంధ్ర ప్రాంతానికి ఎవరు ముందుగా వచ్చారు? వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు పోర్చుగీస్ వాళ్ళు కేరళలోని కాలికట్టు తీరానికి చేరుకున్న తర్వాత అక్కడ రాజు ఉంటాడు, జామోరిన్ అని చెప్పేసి ఒక రాజు ఉంటాడు. ఆ ప్రాంతీయ రాజుతో వీళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటారు. సో చేసుకొని వ్యాపారులు ఆ స్పైసెస్ ఇవి తీసుకెళ్తారు, బ్లాక్ పెప్పరు, మిరియాలు, ఇవన్నీ కూడా యూరోపియన్ తీసుకెళ్తారు. మళ్ళీ వాస్కోడిగామా వస్తాడు, మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ వస్తాడు. ఇలా 3 సార్లు వాస్కోడిగామా వచ్చి ఇక్కడే చనిపోతాడు.
తర్వాత పోర్చుగీస్ వాళ్ళు ఆ ట్రేడ్ మొత్తాన్ని, అంటే వాళ్ళు చేసే వ్యాపారం మొత్తాన్ని హిందూ మహాసముద్రంలో ఆధిపత్యం చలాయిస్తున్నటువంటి అరబ్బులను తొక్కివేస్తారు. ఎవరు? ఈ పోర్చుగీస్ వాళ్ళు అనమాట. యూరోపియన్లు రాకముందు హిందూ మహాసముద్రం అంతా కూడా ఎవరి కంట్రోల్లో ఉంటుందంటే అరబ్బుల కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళ వ్యాపార వాణిజ్యాలు చేస్తూ ఉంటారు యూరోపియన్లు. కానీ ఇక్కడ మాత్రం ఎప్పుడైతే యూరోపియన్లు పోర్చుగీస్ వాళ్ళు ఎంటర్ అయ్యారో తర్వాత ఈ పోర్చుగీస్ వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం డామినేట్ చేస్తారు. ఈ ల్యాండ్ మొత్తాన్ని కూడా డామినేట్ అయితే చేయడం జరుగుతుంది. సో అర్థమైందా? కాబట్టి యూరోపియన్లు అయితే భారతదేశంలోకి 1490 సంవత్సరంలో వచ్చారు. పోర్చుగీస్ వాళ్ళు ఆల్రెడీ ఫ్యాక్టరీలు కూడా తీసుకురావడం జరిగింది. సో ఫ్యాక్టరీలు తీసుకొస్తారు. ఈ ఫ్యాక్టరీలు స్థాపించి వ్యాపారం కూడా చేస్తూ ఉంటారు. ఇటువంటి తరుణంలో డచ్ వాళ్ళు కూడా రెండవసారి వచ్చిన యూరోపియన్లు డచ్ వాళ్ళు కూడా ఈ ఫ్యాక్టరీ అనేది విస్తరించి భారతదేశంలో ట్రేడ్ అనేది చేస్తూ ఉంటారు. ఇలా ఈ డచ్ వాళ్ళు మొట్టమొదటిసారిగా ఆంధ్ర ప్రాంతానికి కూడా రావడం అయితే జరుగుతుంది. సో ఆంధ్ర ప్రాంతానికి మొదటగా వచ్చిన యూరోపియన్లు ఎవరంటే డచ్ వాళ్ళు అనమాట. నెదర్లాండ్ దేశానికి సంబంధించినటువంటి డచ్ వాళ్ళు వస్తారు. సో ఇంతవరకు మీకు అర్థమైందా మొత్తం ఇంట్రడక్షను? సో మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఎవరెవరు వచ్చారు ఏంటని చెప్పేసి మనం చూసాం కదా. అయితే ఇప్పుడు మనం చూద్దాం. సో క్లారిటీగా ఈ మోడర్న్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో యూరోపియన్లు ఆంధ్ర ప్రాంతానికి ఎవరెవరు వచ్చారు, మొదటగా ఎవరు వచ్చారు, తర్వాత ఎవరు రావడం జరిగింది, వాళ్ళ యొక్క సెటిల్మెంట్స్ అనమాట, అంటే స్థావరాలు అంటాం కదా, వాళ్ళ యొక్క స్థావరాలు ఎక్కడెక్కడ పెట్టారు, ఎలా ట్రేడ్ చేశారు, ఇంకా మనకి ఆంధ్రాలో బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు ఎంటర్ అయ్యారు, సో ఆంధ్ర ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎలా ఆక్రమించుకున్నారు, కర్ణాటక యుద్ధాలు, ఫ్రెంచ్ వాళ్ళకి ఆంగ్లేయులకు మధ్య జరిగిన కర్ణాటక యుద్ధాలు కార్నాటిక్ వార్స్ అంటారు. సో కార్నాటిక్ వార్స్ హ్యాపెండ్ బిట్వీన్ ది ఇంగ్లాండ్ అండ్ ఫ్రెంచ్ ఫోర్సెస్ అనమాట. వీళ్ళ మధ్య జరిగిన కర్ణాటక యుద్ధాల్లో ఇంపాక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సో ఆంధ్రప్రదేశ్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంది, ప్రభావం ఏ విధంగా ఉంది, అవన్నీ కూడా మనము ఇప్పుడు క్లారిటీగా ప్రతి అంశాన్ని కూడా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ఇంతవరకు మీకైతే అర్థమైంది కదా. సో తర్వాత మనం గమనిస్తే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, అంటే యూరోపియన్ల రాక అంటే మనం డిస్కస్ చేసుకునేది ఏంటి, భారతదేశానికి కాదు ఆంధ్రప్రదేశ్కి. సో కాబట్టి ఆంధ్ర ప్రాంతానికి యూరోపియన్లు ఎలా వచ్చారు, సో యూరోపియన్లు రాక కాబట్టి హెడ్లైన్ అంటే ఇది పెట్టుకోండి. ఫస్ట్ లైన్ వచ్చేసి హెడ్ టైటిల్ చాప్టర్ మనం డిస్కస్ చేసుకునేది మోడ్రన్ ఏపీ హిస్టరీ, అంటే మోడ్రన్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మనం డిస్కస్ చేసుకునేది యూరోపియన్ల రాక, అంటే అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ అనమాట. సో కాబట్టి యూరోపియన్లు ఆంధ్ర ప్రాంతానికి యూరోపియన్లు ఏ విధంగా వచ్చారనేది మనం చూద్దాం. అయితే మన దేశంలో మొట్టమొదటిసారి మన దేశానికి వచ్చిన యూరోపియన్లు ఎవరు? పోర్చుగీస్ వారు మన దేశానికి వచ్చిన వాళ్ళు, భారతదేశానికి. అలానే ఫ్యాక్టరీలు స్థాపించింది కూడా మొట్టమొదటి వాళ్ళే. కానీ ఆంధ్ర ప్రాంతానికి మొట్టమొదటిసారిగా వచ్చిన యూరోపియన్లు ఎవరంటే డచ్ వారు అనమాట. నెదర్లాండ్ దేశం అంటారు కదా, వాళ్ళని డచ్ వారు అని చెప్పేసి పిలుస్తారు. కాబట్టి మన దేశానికి వచ్చిన మొట్టమొదటి వారు ఎవరంటే డచ్ వారు ఆంధ్రదేశానికి. సో ఆంధ్ర ప్రాంతానికి వచ్చినటువంటి మొట్టమొదటి యూరోపియన్లు ఎవరంటే డచ్ వారు. సో డచ్ అంటే ఏ దేశానికి చెందిన వాళ్ళు? వీళ్ళు నెదర్లాండ్ దేశానికి చెందిన వాళ్ళు. నెదర్లాండ్, సో నెదర్లాండ్స్ అంటాం కదా మనం. సో ఈ నెదర్లాండ్ దేశానికి చెందిన వాళ్ళే ఈ డచ్ వాళ్ళు అనమాట, నెదర్లాండ్. సో నెదర్లాండ్ దేశానికి చెందిన వాళ్ళ యూరోపియన్స్ని డచ్ వాళ్ళు అని చెప్పేసి మనం పిలుస్తాం. వీళ్ళు ఈ విధంగా మన భారతదేశానికి రావడమే కాకుండా పోర్చుగీస్ వారి తర్వాత మన ఆంధ్ర ప్రాంతానికి వచ్చిన మొదటి యూరోపియన్లు కూడా ఈ డచ్ వారే అనమాట. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే ఇన్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టరీస్ అట్ సూరత్ అండ్ మచిలీపట్నం. సో మచిలీపట్నం చూడండి, వీళ్ళ ఫ్యాక్టరీని సూరత్లో స్టార్ట్ చేస్తారు. ఎవరు? సో డచ్ వాళ్ళు సూరత్లో ఒక ఫ్యాక్టరీ పెడతారు. సో సూరత్ తర్వాత మచిలీపట్నంలో కూడా ఒక ఫ్యాక్టరీ అనేది పెట్టడం జరుగుతుంది. అప్పుడు మచిలీపట్నంని మసూలీపట్నం అని చెప్పేసి పిలిచేవాళ్ళు, మసూలీపట్నం. సో గుర్తుపెట్టుకోండి, మసూలీపట్నం అన్నా మచిలీపట్నం అన్నా ఒకటే. ఎందుకు మచిలీపట్నం వైపు చాలామంది వస్తారంటే పోర్ట్ అనమాట. సో ఎందుకు మచిలీపట్నానికి యూరోపియన్లు ఎక్కువ వచ్చారనే అంశం కూడా మనం రాబోయే డిస్కషన్లో క్లారిటీగా చెప్పుకుందాం, ప్రతి అంశం కూడా. ఓకేనా? సో ఇక్కడ మనం గమనిస్తే మొట్టమొదటిసారిగా డచ్ వాళ్ళు ఏ ఫ్యాక్టరీస్ పెట్టారంటే ఒకటి సూరత్ అనమాట. సూరత్లో ఫ్యాక్టరీ పెట్టారు, తర్వాత మచిలీపట్నంలో కూడా ఫ్యాక్టరీ అనేది పెట్టడం జరిగింది. సో ఇక్కడ మచిలీపట్నంలో మనం ప్రధానంగా గమనిస్తే ఇక్కడ పర్మిషన్ ఇచ్చినటువంటి నవాబు ఎవరంటే గోల్కొండ నవాబు. సో వీళ్ళు వచ్చే టైంకి గోల్కొండ నవాబు అనమాట. గోల్కొండ నవాబు కింద ఈ ఆంధ్ర తీర ప్రాంతం అంతా కూడా సర్కారులు అంటారు, సర్కారులు అని పిలుస్తారు మామూలుగా ఆంధ్ర తీర ప్రాంతాన్ని, సర్కారులు. ఈ సర్కారులన్నీ కూడా ఎవరి చేతుల్లో ఉంటాయంటే గోల్కొండ నవాబు యొక్క పరిపాలన కింద ఉంటాయి. కాబట్టి యూరోపియన్లు భారతదేశానికి వచ్చాక ఈ ఉత్తర ప్రాంతం, అంటే ఉత్తర ఆంధ్ర మొత్తం నెల్లూరు వరకు ఉంటే ప్రాంతం అంతా కూడా ఎవరి కంట్రోల్లో ఉంటుందంటే సర్కారులన్నీ కూడా తీర ప్రాంతం, ఆంధ్ర తీర ప్రాంతం మొత్తం కూడా
గోల్కొండ నవాబు యొక్క పరిపాలనలో ఉంటుంది. సో కాబట్టి గోల్కొండ నవాబు యొక్క పరిపాలనలో ఈ సర్కార్లన్నీ ఉంటాయన్నమాట. మనకి సర్కార్లు అంటే ఏం వస్తాయి? గంజాం నుంచి శ్రీకాకుళం దగ్గర నుంచి మొదలయ్యి విజయనగరము, విశాఖపట్నము, గోదావరి జిల్లాలు, తర్వాత ఇంకా మనకి కృష్ణ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు వరకు అంటే తీర ప్రాంతం మొత్తం కూడా సర్కారులు అని పిలిచేవాళ్ళు. అప్పట్లో సర్కార్స్ అని పిలిచేవాళ్ళు అనమాట. సో కాబట్టి మచిలీపట్నం కూడా మనకి సౌత్ ఇండియాలో మనం మ్యాప్ ప్రకారం చూసుకుంటే సో మచిలీపట్నం అనే లొకేషన్ కూడా చాలా క్రూషియల్ లొకేషన్ అనమాట. ఓడరేవు, ఇది ఒక ఓడరేవు. ఓకేనా? తర్వాత మనం గమనిస్తే దేర్ సెటిల్మెంట్ అంటే మన ఆంధ్రాలో డచ్ వాళ్ళు ఆంధ్ర ప్రాంతంలో, సో డచ్ వాళ్ళు ఆంధ్ర ప్రాంతం. సో కాబట్టి చూసుకోండి, ఆంధ్ర ప్రాంతంలో డచ్ వాళ్ళు ఎక్కడెక్కడ స్థావరాలు స్థాపించారు. ఆంధ్ర ప్రాంతంలో డచ్ వారు ఎక్కడెక్కడ స్థావరాలు స్థాపించారంటే మనం మేజర్గా చూసుకుంటే నరసాపురం, సో మచిలీపట్నం తర్వాత నరసాపురం. సో మచిలీపట్నం అనేది ప్రధాన కేంద్రం ఆంధ్రాలో ఎవరికి? డచ్ వాళ్ళకి. తర్వాత ఎక్కడంటే భీమునిపట్నం, సో భీమునిపట్నం, సో భీమునిపట్నం, సో భీమునిపట్నం, నరసాపురం, నెక్స్ట్ యానాం. సో యానాము ఆల్రెడీ మనం మచిలీపట్నం గురించి చెప్పుకున్నాం. సో మచిలీపట్నం, సో మచిలీపట్నం, సో మచిలీపట్నం చివరిగా వచ్చేసి పులికాట్ అనమాట. సో నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి తమిళనాడుకి దగ్గరగా పులికాటు తీరం. సో పులికాటు ఇవన్నీ కూడా ఈ డచ్ వాళ్ళ యొక్క స్థావరాలు, డచ్ వాళ్ళ యొక్క స్థావరాలు అనమాట. సో మనం యూరోపియన్లలో మొట్టమొదటిసారి డచ్ వాళ్ళ గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనం చెప్పుకునే హిస్టరీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి హిస్టరీ అనమాట. ఇందులో ఆంధ్ర ప్రాంతానికి మొట్టమొదటిసారిగా వచ్చిన యూరోపియన్లు ఎవరంటే డచ్ వారు. డచ్ వారు మొట్టమొదటిసారిగా ఆంధ్ర ప్రాంతానికి వచ్చి వాళ్ళ యొక్క స్థావరాన్ని ఏర్పరచుకుంటారు. స్థావరాలంటే వాళ్ళు పరిపాలించే ప్రాంతాలు కాదు. గోల్కొండ నవాబు యొక్క పర్మిషన్తో, అనుమతితో వ్యాపారం కోసం కొన్ని ఫ్యాక్టరీనే పెట్టుకుంటారు. కొన్ని స్థావరాలను వాళ్ళు ఎంచుకొని అక్కడ ఫ్యాక్టరీస్ అనేవి నిర్మించుకుంటారు. సో అర్థమైందా? నిర్మించుకునే పద్ధతిని ఏమంటారంటే సో కంప్లీట్గా ఇక్కడ వచ్చేసి ఏంటంటే స్థావరాలు అన్నమాట, సెటిల్మెంట్. కాబట్టి ఇవి రాసుకోండి. సో ఫస్ట్ ఏమని రాసుకుంటారంటే డచ్ వారు ఆంధ్ర ప్రాంతానికి వచ్చిన మొదటి యూరోపియన్లు వచ్చేసి డచ్ వాళ్ళు. డచ్ వాళ్ళని హెడ్డింగ్ పెట్టుకొని సో ఆ డచ్ వారు ఆంధ్ర ప్రాంతానికి వచ్చిన మొట్టమొదటి యూరోపియన్లు డచ్ వారు. ద ఫస్ట్ యూరోపియన్స్ సెటిల్డ్ ఇన్ ఆంధ్ర వర్ డచ్ పీపుల్, డచ్. ఓకేనా? ద నెక్స్ట్ వన్ ఏంటంటే సో డచ్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్టరీస్ ఇన్ సూరత్ అండ్ మచిలీపట్నం. సో డచ్ వాళ్ళు ఎక్కడెక్కడ ఎస్టాబ్లిష్ చేశారు స్థావరాలు? ఒకటి వెస్ట్రన్ కోస్ట్, పశ్చిమ తీరాన సూరత్లో ఎస్టాబ్లిష్ చేశారు. ఉత్తర తీరాన సో మన తూర్పు వైపు, సో పశ్చిమ వైపు సూరత్, తూర్పు వైపు వచ్చేసి మ్యాప్లో మనకి సూరత్. సో ఇది వచ్చేసి మనకి వెస్ట్రన్ వైపు, అదే ఈస్టర్న్ వైపు వచ్చేసి మచిలీపట్నం. కాబట్టి డచ్ వారు నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డచ్ వారు తమ ఫ్యాక్టరీలను సూరత్ మరియు మచిలీపట్నంలో ఎస్టాబ్లిష్ చేశారు, అంటే స్థాపించారు అని రాసుకోండి. తర్వాత ఇక్కడ మనకి ఆంధ్రాలో డచ్ వారి స్థావరాలు, ఆంధ్ర ప్రాంతంలో డచ్ వారి స్థావరాలు అని రాసుకోవాలి. ఆంధ్ర ప్రాంతంలో డచ్ వారి స్థావరాలు ఎక్కడున్నాయంటే ఒకటి నరసాపురము, భీమునిపట్నము, యానాము, ఆల్రెడీ మనం చెప్పుకున్న మచిలీపట్నము, పులికాటు. సో ఇవన్నీ కూడా డచ్ వాళ్ళ యొక్క ప్రధాన స్థావరాలు. సో ప్రధానమైన స్థావరాలు. అక్కడి నుంచే వాళ్ళు వ్యాపారం అనేది కొనసాగించేవాళ్ళు డచ్ వారు. అర్థమైందా? తర్వాత ఇక్కడ చూడండి, టిల్ 1689 అంటే వీళ్ళు 1689 సంవత్సరం వరకు, సో 1689 సంవత్సరం వరకు అయితే డచ్ వాళ్ళు ఆల్మోస్ట్ మనకి 1601 ఈ టైంలో రావడం జరుగుతుంది. సో 1601 ఈ టైంలో ఇప్పటి వరకు కూడా మొత్తం ఎవరు మోనోపాలీ చేస్తారంటే భారతదేశం అంతా కూడా పోర్చుగీస్ వాళ్ళు. భారతదేశం మొత్తం కూడా పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు వచ్చేంత వరకు కూడా పోర్చుగీస్ వారే వ్యాపారంలో ఆధిపత్యం కొనసాగిస్తుంటారు. ఆధిపత్యం అనేది కొనసాగిస్తుంటారు. సో డచ్ వాళ్ళు వచ్చిన తర్వాత పోర్చుగీస్ వాళ్ళకు పోటీగా వీళ్ళు కూడా వ్యాపారం మొదలు పెడతారు. కాబట్టి 1689 సంవత్సరం వరకు కూడా వీళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి, సో హెడ్ క్వార్టర్స్ అనేవి ఎక్కడ ఉంటాయంటే పులికాటు. సో డచ్ వాళ్ళ యొక్క ప్రధాన కేంద్రాలు, సో డచ్ వాళ్ళ యొక్క ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉంటాయంటే ఒకటి పులికాటు, ఇంకోటి వచ్చేసి నాగపట్నం. సో నాగపట్నం అంటారు కదా, సో నాగపట్నం. ఈ రెండు డచ్ వాళ్ళ యొక్క ప్రధాన కేంద్రాలు. కాబట్టి రాసుకోండి, హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది డచ్ అనమాట. సో ప్రధాన కేంద్రాలు, సో ప్రధాన కేంద్రాలు, సో డచ్ వాళ్ళకి సంబంధించిన ప్రధాన కేంద్రాలు ఒకటి పులికాటు, సో రెండోది వచ్చేసి నాగపట్నం. సో ఒకటి వచ్చేసి పులికాటు అనమాట, సో రెండోది వచ్చేసి నాగపట్నం. సో ఇవి కూడా రాసుకోండి. సో డచ్ వారి యొక్క ప్రధాన కేంద్రాలు, డచ్ వారి యొక్క ప్రధాన కేంద్రాలు ఎక్కడ ఉన్నాయంటే ఒకటి వచ్చేసి నాగపట్నము, ఇంకోటి వచ్చేసి పులికాటు అనమాట. పులికాటు, నాగపట్నం వీళ్ళు డచ్ వాళ్ళు ప్రధాన స్థావరాలుగా తీసుకుంటారు. ఇక్కడ మీరు గమనిస్తే దే ఎంటర్డ్ ఇంటూ అగ్రిమెంట్ విత్ ది రూలర్స్ ఆఫ్ గోల్కొండ అండ్ ది కండక్టెడ్ ట్రేడ్ ఇన్ ది ఆంధ్ర రీజన్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సో అసలు ఎవరు పర్మిషన్ ఇచ్చారు? సో డచ్ వాళ్ళకి ఆంధ్ర ప్రాంతంలో వ్యాపారం చేయడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఎవరు పర్మిషన్ తీసుకున్నారంటే దే గాట్ పర్మిషన్ ఫ్రమ్ ది గోల్కొండ నవాబ్. సో అప్పటి కాలంలో గోల్కొండ
ప్రాంతాన్ని అంటే గోల్కొండ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న నవాబు దగ్గర ఈ డచ్ వాళ్ళు అనుమతి తెచ్చుకుంటారు. ఫర్మాన్ అంటారు. సో ఫర్మానులు అంటే పర్మిషన్ అని చెప్పేసి ఫర్మాన్ అంటాం కదా. సో ఫర్మాన్స్ అంటే అనుమతులు అని చెప్పేసి అర్థం అనమాట. సో ఇది ఒక వర్డ్ ఉంటుంది, ఫర్మానులు అని చెప్పేసి అంటారు. ఈ ఫర్మానులు అంటే ఏంటంటే అనుమతులు అనమాట. ఈ ఫర్మాన్లు ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళు ఇక్కడ ఈ సంబంధించిన వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట. కాబట్టి భారతదేశం అనేది ఒక స్వర్గంలా కనిపిస్తుంది యూరోపియన్లకి. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ రా మెటీరియల్స్, సో రా మెటీరియల్స్ అనేవి పెద్ద మొత్తంలో ఉంటాయి. పారిశ్రామిక విప్లవానికి యూరోప్లో ఉన్నటువంటి ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా బాగా ఎస్టాబ్లిష్ అవ్వడానికి, వాళ్ళ పారిశ్రామిక విప్లవానికి అంటే ఫ్యాక్టరీలు ఎక్కువ ఉంటాయి యూరోప్లో. అక్కడ కొత్త కొత్త వస్తువులు తయారు చేయాలంటే రా మెటీరియల్స్ కావాలి. ఈ రా మెటీరియల్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే భారత్ నుంచి వెళ్తాయన్నమాట, వెళ్ళి వస్తాయి. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ తక్కువలో దొరుకుతాయి. సో భారతదేశంలో ఈ రా మెటీరియల్స్ అనేవి చాలా తక్కువగా దొరుకుతాయి అనమాట. ఏంటి అక్కడ లేవు, యూరోప్లో ఇటువంటి కొత్త పదార్థాలు అనేవి లేవు అనమాట. ముడి పదార్థాలు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ మిల్లులో తయారు చేసి, సో వస్తువులుగా తయారు చేసి ఆ రా మెటీరియల్స్ని మళ్ళీ ఏషియా ఇక్కడ అమ్ముతారనమాట. అప్పుడు చాలా కాస్ట్ కొంటారు ఇక్కడ. సో అర్థమైంది కదా ఈ విధంగా. సో అట్లా ఫర్ ఎగ్జాంపుల్ మనకి జూట్ ఉంది, జనుము. సో జనుము పంట ఉంది మనకి వెస్ట్ బెంగాల్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పండుతుంది జనుము. సో జూట్ అనేది తీసుకెళ్లి వీళ్ళు జూట్ని అక్కడ ఫ్యాక్టరీలకి, యూరోప్ ఫ్యాక్టరీలకు తీసుకెళ్లి ఈ జూట్ బ్యాగులు తయారు చేస్తారు. బ్యాగులు, సంచులు ఇట్లాంటివన్నీ తయారు చేసి భారతదేశానికి వచ్చి అమ్ముతారు. సో అర్థమైందా? ఇలానే మళ్ళీ కాటన్ తీసుకెళ్తారు, కొత్త కొత్త వస్త్రాలు అంటే బట్టలు, క్లాస్ ఇవన్నీ తయారు చేసి డిజైన్గా వెస్ట్రన్ క్లాస్ తీసుకొస్తారు. ఇక్కడ ఎక్కువ రేటుగా అమ్ముతారు భారతదేశంలో. కానీ వాళ్ళు కొనేటప్పుడు మాత్రం, ముడి పదార్థాలు కొనేటప్పుడు మాత్రం తక్కువలో ఉంటాయన్నమాట. సో అర్థమైందా? సో ఈ విధంగా వస్తారు. సో ఇక్కడ చూడండి, ఈ ఇమేజ్లో చూడండి, ఈ ఇమేజ్లో ఉండేవి డచ్ వాళ్ళ యొక్క సమాధులు, డచ్ వాళ్ళ యొక్క సెమిటరీస్ అనమాట. పులికాట్ ఉంది కదా, సో ఆంధ్ర తమిళనాడు సరిహద్దులో ఉంటుంది పులికాట్ లేకు. అక్కడ పులికాట్ మనం చెప్పుకున్నాం కదా, డచ్ వాళ్ళ యొక్క ప్రధాన కేంద్రం వచ్చేసి పులికాట్ అని చెప్పుకున్నాం, గుర్తుందా? డచ్ వాళ్ళ ప్రధాన కేంద్రం ఇక్కడ అనమాట. ఇవన్నీ కూడా డచ్ వాళ్ళ యొక్క సెమిటరీస్. ఇప్పటికి కూడా వాళ్ళు వచ్చి వాళ్ళ సమాధులకి పుష్పాలు పెట్టుకొని పోతూ ఉంటారు. సో మీకు ఈస్టర్ ఫెస్టివల్ అప్పుడు వస్తుంటారు డచ్ వాళ్ళు. ఎక్కడంటే నాగపట్టణము, పులికాట్ దగ్గర ఇప్పటికి కూడా డచ్ వాళ్ళకి సంబంధించినటువంటి సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో అర్థమైందా? కాబట్టి ఈ పాయింట్లో క్లారిటీ థింగ్ ఏంటంటే ఆంధ్ర ప్రాంతానికి వచ్చిన మొట్టమొదటి యూరోపియన్లు డచ్ వారు, నాట్ పోర్చుగీస్. సో డచ్ వర్ ది ఫస్ట్ యూరోపియన్స్ టు అరైవ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. సో మొట్టమొదటిసారిగా ఆంధ్ర ప్రాంతానికి వచ్చిన యూరోపియన్లు వచ్చేసి డచ్ వాళ్ళు అనమాట. సో అర్థమైందా? ఇదంతా కూడా డచ్ వాళ్ళకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు అనమాట. ఏపీ హిస్టరీలో మనకి మోడర్న్ ఇండియాలో వాళ్ళ యొక్క స్థావరాలు పులికాటు, నరసాపురము, భీమునిపట్టణము, యానాం, మచిలీపట్నం ఇవన్నీ. సో వీటిలో వాళ్ళు బెస్ట్ లొకేషన్స్ అంటే కేంద్రాలుగా 1689 సంవత్సరం వరకు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు అందరూ వచ్చి ఉంటారు. కాబట్టి వీళ్ళు ప్రధాన కేంద్రంగా పులికాటుని, నాగపట్టణం చేసుకుంటారు. ఎందుకంటే మిగతా ప్రాంతాలతో బ్రిటిష్ వాళ్ళతో మధ్య పోరాటం జరుగుతుంది వీళ్ళకి. అంటే ట్రేడ్లో మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది, ఒక కోల్డ్ వార్ అనేది నడుస్తుంది బ్రిటిష్ వాళ్ళకి, డచ్ వాళ్ళకి. అందువల్ల మిగతా ప్రాంతాలను వదిలేసి మచిలీపట్నం ఇవన్నీ పక్కన పెట్టేసి పులికాటుని, నాగపట్టణంని ప్రధాన కేంద్రంగా తీసుకుంటారు. సో అర్థమైందా ఇంతవరకు? సో ఇలా డచ్ వాళ్ళు తన ప్రయాణం అనేది ఆంధ్ర హిస్టరీతో కలిసి ఉంటుంది అనమాట. ఆంధ్ర హిస్టరీతో మొదలు పెడతారు. ఇంకా మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇదే టైంలో ఎగ్జాక్ట్లీ మనకి 1613 టైంలో, సో 1613 సంవత్సరంలో ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు కదా, ఆంగ్లేయులు. సో ఇంగ్లీష్ అంటే ఏంటి? ఆంగ్లేయులు. సో ఇంగ్లీష్ అంటాం కదా మనం. సో ఇంగ్లీష్ వారంటే ఎవరు? ఆంగ్లేయులు అనమాట. అంటే వీళ్ళు ఇంగ్లాండ్ నుంచి వస్తారు ఆంగ్లేయులు. ఈ ఆంగ్లేయులకి పర్మిషన్ తెచ్చుకుంటారు వీళ్ళు కూడా. ఎక్కడి నుంచి? జహంగీర్ నుంచి పర్మిషన్ తెచ్చుకుంటారు. సో జహంగీర్, మొఘలు చక్రవర్తి అయినటువంటి జహంగీర్ దగ్గర వీళ్ళు పర్మిషన్ తెచ్చుకొని పోర్చుగీస్ వాళ్ళను ఓడించి సూరత్లో, ఎక్కడంటే పశ్చిమ తీరాన, భారతదేశానికి పశ్చిమ తీరాన సూరత్లో మొట్టమొదటి ఫ్యాక్టరీ అనేది తీసుకొస్తారు. సో మొట్టమొదటి ఫ్యాక్టరీ అనేది వీళ్ళు తీసుకొస్తారు. ఎప్పుడు? 1613 సంవత్సరంలో. ఎక్కడ? సూరత్లో. అంటే భారతదేశంలో బ్రిటిష్ వారు కూడా మొట్టమొదటి ఫ్యాక్టరీని అయితే మొదలు పెట్టారు. సో పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వారితో సహా భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు కూడా ఒక ఫ్యాక్టరీని అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట. సో అర్థమైందా? కాబట్టి బ్రిటిష్ వాళ్ళు కూడా ఇప్పుడు ఎంటర్ అయ్యారు. సో భారతదేశంలో ఆంగ్లేయులు కూడా, ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు. ఆల్రెడీ మనకి పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు భారతదేశంలో ఎంటర్ అయ్యారు. ఎస్పెషల్లీ డచ్ వాళ్ళు ఏపీలో కూడా, సో ఆంధ్ర రీజన్లో కూడా ఎంటర్ అయ్యారు. వీళ్ళు ఆంధ్ర ప్రాంతంలో కూడా రావడం జరిగింది. సో ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు భారతదేశంలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, 1613, 1610 మధ్యలో ద పోర్చుగీస్ షిప్స్ వర్ ది డిఫీటెడ్ బై ది ఇంగ్లీష్ గాట్ ది మెనీ ప్రివిలేజెస్ ఫ్రమ్ ది మొఘల్ ఎంపైర్. సో మొఘల్ సామ్రాజ్యం నుంచి, సో మొఘల్ చక్రవర్తి ఎవరున్నారు ఇక్కడ వచ్చేసి? మొఘల్ చక్రవర్తి. సో మొఘల్ చక్రవర్తి వచ్చేసి జహంగీర్ అనమాట. సో జహంగీర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటారు. మామూలుగా ఇంగ్లీష్ వాళ్ళు ఎలా వస్తారంటే భారతదేశానికి, మనకి కెప్టెన్ హాకిన్స్ అని ఒక పర్సన్ వస్తాడు ఫస్ట్.
కెప్టెన్ హాకిన్స్ అనే ఒక పర్సన్ వస్తాడు. అతను వచ్చిన తర్వాత పర్మిషన్ అడుగుతాడు జహాంగీర్ది. అయితే మొదట పర్మిషన్ ఇస్తాడు. వీళ్ళు ఫ్యాక్టరీ పెట్టేలోపే పోర్చుగీస్ వాళ్ళు జహాంగీర్ మీద ఒత్తిడి తీసుకొస్తారు, ప్రెజర్ చేస్తారు జహాంగీర్ని. మా ట్రేడ్ మొత్తం దెబ్బతింటుంది ఆంగ్లేయులు వస్తాయని చెప్పేసి. కాబట్టి జహాంగీర్ ఏం చేస్తాడంటే వాళ్ళకి పర్మిషన్ క్యాన్సిల్ చేస్తాడు. ఎవరికి? బ్రిటిష్ వాళ్ళకి. మళ్ళీ ఒక 2 years తర్వాత థామస్ రాయ్ అని చెప్పేసి ఒక పర్సన్ వస్తాడు. థామస్ రాయ్ అని చెప్పేసి ఇంకో రాయబర్ వస్తాడు. సో అతను వచ్చిన తర్వాత ఇతను ఏం చేస్తాడంటే డైరెక్ట్గా ఆ జహాంగీర్ యొక్క పర్మిషన్ కాకుండా పోర్చుగీస్ వాళ్ళని ఓడిస్తాడు. సూరత్లో ఉన్నటువంటి పోర్చుగీస్ వాళ్ళని ఓడించి మేమేంటని చెప్పేసి నిరూపించుకొని బ్రిటిష్ వారు ఆంగ్లేయులు తర్వాత జహాంగీర్ యొక్క పర్మిషన్ తెచ్చుకుంటారు. జహాంగీర్ యొక్క పర్మిషన్ తెచ్చుకొని మొట్టమొదటి ఫ్యాక్టరీ ఆంగ్లేయులు ఎక్కడ పెడతారంటే సూరత్లో, మనకి పశ్చిమ తీరాన. సో కాబట్టి పశ్చిమ తీరాన సూరత్లో మొట్టమొదటి ఫ్యాక్టరీ తీసుకొస్తారు. ఇది సూరత్. సో సూరత్లో వచ్చేసి మొట్టమొదటి ఫ్యాక్టరీ అనేది వీళ్ళు తీసుకొస్తారు. సో అర్థమైందా? తర్వాత ఇంతవరకు మీకు అర్థమైందా? జహాంగీర్ దగ్గర, మొఘల్ చక్రవర్తి జహాంగీర్ దగ్గర ఇంగ్లీష్ వాళ్ళు పర్మిషన్ తీసుకుని సూరత్ దగ్గర సెటిల్మెంట్ తీసుకొచ్చారు, స్థావరం. కాబట్టి భారతదేశంలో కూడా ఇంగ్లీష్ వాళ్ళు ఎంటర్ అయ్యారు, ఆంగ్లేయులు ప్రవేశం అయితే చేశారనమాట, రావడం జరిగింది. తర్వాత చూడండి, వీళ్ళు వచ్చిన తర్వాత, సో ఇప్పటివరకు మనము ఆంధ్రాలో డచ్ వాళ్ళు ఉన్నారు, భారతదేశంలో పోర్చుగీసు, ఇంగ్లీషు, డచ్ వాళ్ళు అయితే వచ్చున్నారనమాట. ఇంకా చాలా మంది వచ్చుంటారు. తర్వాత డేన్స్ వస్తారు, ఫ్రెంచ్ వాళ్ళు, ఇలా వరుస పెట్టి యూరోపియన్లు అందరూ కూడా భారతదేశంలో వ్యాపారం అనేది చేసుకుంటూ ఉంటారు. సో ఇంతవరకు మీకు అర్థమైంది కదా. సో కాబట్టి యూరోపియన్ అయినటువంటి పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఆంగ్లేయులు, డేన్సు, ఫ్రెంచ్ వారు అందరూ కూడా భారతదేశంలోకి వచ్చి వాళ్ళు ఒక వ్యాపారాన్ని చేసుకుంటూ ఉంటారు. వ్యాపారంతో పాటు వాళ్ళకి మధ్య యుద్ధాలు కూడా జరుగుతాయి, చాలా పెద్ద యుద్ధాలు జరుగుతాయి. ఎందుకంటే భారతదేశం మీద ఆధిపత్యం ఎవరు చలాయించాలి, ఎవరి యొక్క వ్యాపార వాణిజ్యాన్ని మొత్తం కూడా మోనోపాలి చేసుకోవాలి. ఇక భారతదేశం అంతా మాదే అనే చెప్పి యుద్ధాలు జరుగుతాయి అన్నమాట. ఈ యుద్ధాలలో బ్రిటిష్ వాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉంటారు. బ్రిటిష్ వాళ్ళు అందరినీ ఓడిస్తారు, పోర్చుగీస్ వాళ్ళని ఓడిస్తారు, ఫ్రెంచ్ వాళ్ళని ఓడిస్తారు, డచ్ వాళ్ళని ఓడిస్తారు, మన లోకల్గా ఉండే కింగ్స్ని కూడా ఓడించడం అయితే జరుగుతుంది. ఇలా ఓడించి భారతదేశంలో వాళ్ళకి బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన చేస్తారు, ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. కాబట్టి ఇప్పుడు మనం చూద్దాం, సో ఎటువంటి యుద్ధాలు జరిగాయి. సో ప్రధానంగా మనం చూసుకుంటే ఎటువంటి యుద్ధాలు ఇక్కడ జరిగాయని చెప్పేసి చూద్దాం. సో మామూలుగా ఇప్పటి వరకు అయితే అందరూ వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. ఈ వ్యాపారంలో భాగంగా కొన్ని యుద్ధాలు అయితే జరుగుతాయి అనమాట. మన భారతదేశంలో కొన్ని యుద్ధాలు అయితే జరుగుతాయి. ఇందులో ప్రధానమైన యుద్ధం వచ్చేసి ప్లాసీ యుద్ధం. సో ప్లాసీ యుద్ధం ఇది 1757 సంవత్సరంలో జరుగుతుంది. 1757 సంవత్సరంలో సిరాజుద్దౌలా వీళ్ళందరూ ఉంటారు బెంగాల్ రూలర్లో. సో బెంగాల్ ప్రాంతంలో ఒక యుద్ధం జరుగుతుంది, ప్లాసీ యుద్ధం అని చెప్పేసి. బెంగాల్ నవాబుకి, అలానే చుట్టుపక్కల బెంగాల్ నవాబుకి, తర్వాత వీళ్ళకి మధ్య బ్రిటిష్ మధ్య ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. ఎక్కడంటే ప్లాసీ అనే ప్రాంతం అనమాట, బెంగాల్ దగ్గర, బెంగాలు సామ్రాజ్యంలో. ఈ యుద్ధంలో లోకల్ లీడర్స్ అనమాట, లోకల్ పాలకులు ఉంటారు కదా, ప్రాంతీయ పాలకులు, నవాబులు, వాళ్ళు ఓడిపోయి బ్రిటిష్ వాళ్ళు గెలుస్తారు. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బ్రిటిష్ వారు, ఆంగ్లేయులు గెలుస్తారు. సో బ్రిటిష్ వాళ్ళు గెలిచిన తర్వాత ఈ యుద్ధం అనేది టర్నింగ్ పాయింట్గా మిగిలిపోతుంది బ్రిటిష్ వాళ్ళకి. సో ఎందుకంటే ఈ యుద్ధం ద్వారా మొట్టమొదటిసారి లెయిడ్ ఫౌండేషన్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్, అంటే బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క శంకుస్థాపన, బ్రిటిష్ సామ్రాజ్యం యొక్క స్థాపన అనేది ఇక్కడి నుంచే మొదలవుతుంది. సో ది లెయిడ్ ఫౌండేషన్ ఫర్ ది బ్రిటిష్ ఎంపైర్ ఆఫ్టర్ ది ప్లాసీ వార్. సో ఈ ప్లాసీ యుద్ధం అనేది మొత్తం భారతదేశ చరిత్రనే మారుస్తుంది. అంటే మొత్తం ఇక్కడ బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన అనేది ఈ యుద్ధంతోనే మొదలవుతుంది మొట్టమొదటిసారి. కాబట్టి ఇక్కడ ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ అనమాట, ఇదొక యుద్ధం. దీంతో ఏమైంది, బెంగాల్ నవాబుల్ని ఓడించడం జరుగుతుంది. సో బెంగాల్లో వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న నవాబుల్ని ఓడించడం అయితే జరుగుతుంది. అలానే భారతదేశంలో బ్రిటిష్ సామ్రాజ్య స్థాపన కూడా యుద్ధంతో మొదలవుతుంది. తర్వాత జరిగే యుద్ధమే బ్యాటిల్ ఆఫ్ బేదరా. సో బ్యాటిల్ ఆఫ్ బేదరా అంటారు, బేదరా యుద్ధం. సో బేదరా యుద్ధం అంటారు. సో బేదరా యుద్ధం అన్నా లేదా చిన్సూరా, ఈ ప్రాంతాన్ని చిన్సూరా యుద్ధం అంటారు. అంటే బ్యాటిల్ ఆఫ్ చిన్సూర్ అని కూడా పిలుస్తారు దీన్ని. సో ఏమంటారంటే బ్యాటిల్ ఆఫ్ బేదరా ప్రాంతాన్ని బ్యాటిల్ ఆఫ్ చిన్సూర్ అని కూడా పిలుస్తారు అనమాట, చిన్సూరా. సో చిన్సూరా ఇది కూడా 1759. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, బ్యాటిల్ ఆఫ్ బేదరా అన్నా బ్యాటిల్ ఆఫ్ చిన్సూరా అన్నా రెండు ఒకటే అనమాట. సో ఇలా యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో ఎవరెవరు జరుగుతుందంటే యుద్ధం అనేది చిన్సూరా యుద్ధము డచ్ వాళ్ళకి. సో ఒకవైపు డచ్ వాళ్ళు ఉంటారు, సో ఈ వైపు డచ్ వాళ్ళు ఉంటారు, ఇంకోవైపు వచ్చేసి బ్రిటిష్ వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్. సో ఆంగ్లేయులు అయితే ఉంటారనమాట. కాబట్టి బ్యాటిల్ ఆఫ్ బేదరా అనేది డచ్ వాళ్ళకి ఇంగ్లీష్ వాళ్ళకి మధ్య జరిగే అతిపెద్ద యుద్ధం అనమాట. సో ఈ యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు గెలుస్తారు, డచ్ వాళ్ళు ఓడిపోతారు. సో డచ్ వాళ్ళు ఓడిపోయి తన సామ్రాజ్యం అంతా కోల్పోతారు. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు
బేదరా యుద్ధంలో, చిన్సూరా యుద్ధంలో డచ్ వాళ్ళని ఓడించి బ్రిటిష్ వాళ్ళు అయితే డచ్ వాళ్ళకి ఒక ఆఫర్ ఇస్తారు. మీరు ఎలాగో మాతో భారతదేశంలో ఓడిపోయారు, యుద్ధంలో ఓడిపోయారు, కాబట్టి మీరు మలక్కా స్ట్రైట్ అనమాట, మలక్కా దీవులు అంటే మలేషియా, ఇండోనేషియా అవి ఉన్నాయి కదా, ఆ దీవుల్లో మీ వ్యాపారం బాగుంది, మీ డచ్ వాళ్ళ ఒక వ్యాపారం బాగుంది, అక్కడికి వెళ్ళి మీరు వ్యాపారం చేసుకోండి, ఇక్కడ మళ్ళీ మాతో యుద్ధాలు అనుకుంటే అక్కడ కూడా మిమ్మల్ని లేకుండా అంతం చేస్తామని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు ఒక ఆఫర్ అయితే వాళ్ళకి ఇస్తారు. తర్వాత డచ్ వాళ్ళు ఆలోచిస్తారు, సో మనం ఇప్పటివరకు వ్యాపారం చేసుకున్నాము, మనకు పనేంటి, వ్యాపారం చేసుకోవడమే, ఎందుకు వీళ్ళతో తలనొప్పి, ఈ యుద్ధాలు ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి వాళ్ళు మలక్కా దీవులకు వెళ్ళిపోతారు. కాబట్టి డచ్ వాళ్ళు ఇక భారతదేశంలో ఉండరు, కంప్లీట్గా వెళ్ళిపోతారు వాళ్ళు. ఎక్కడికంటే మలక్కా దీవులకి, ఇండోనేషియా ఆ ప్రాంతాలకు వెళ్ళిపోతారు. అక్కడ వీళ్ళకి మంచి వ్యాపారం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి డచ్ వాళ్ళు ఈ బ్యాటిల్ ఆఫ్ బేదరా, సో బేదరా యుద్ధంతో మన భారతదేశంలోనే లేకుండా వెళ్ళిపోతారు అనమాట. కాబట్టి అయితే పోర్చుగీస్ వాళ్ళు కొన్ని ప్రాంతాలకి, సో పోర్చుగీస్ వాళ్ళు కూడా వీళ్ళతో యుద్ధాలు చేసి గోవా, డామన్ అండ్ డయ్యూ ఈ ప్రాంతానికి అంకితం అయిపోతారు, ఆ ప్రాంతంలోనే ఉండిపోతారు. బ్రిటిష్ వాళ్ళని ఎవరిని డిస్టర్బ్ చేయకుండా అక్కడికే ఉండిపోతారు. తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు కూడా కర్ణాటక యుద్ధాలు జరిగిన తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు వాళ్ళకి ఆధిపత్యం కోల్పోయి కొన్ని ప్రాంతాలకి, పాండిచ్చేరి, యానాము, మహి, కరైకల్ ఆ ప్రాంతాలకి పరిమితం అయిపోతారు. ఇంకా బ్రిటిష్ వాళ్ళని వాళ్ళు డిస్టర్బ్ చేయరు. కానీ డచ్ వాళ్ళు డేన్స్ అనమాట, నెదర్లాండ్ నుంచి వచ్చిన డచ్ వారు, తర్వాత డెన్మార్క్ దేశం నుంచి వచ్చినటువంటి డేన్స్ భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోతారు కంప్లీట్గా. సో అర్థమైంది కదా. సో ఇలా అనమాట. తర్వాత బేదరా యుద్ధంతో డచ్ వాళ్ళు ఓడిపోయి డచ్ యొక్క సామ్రాజ్యం అనేది ఎండ్ అయిపోతుంది. సో డచ్ వాళ్ళకి ఎండుకాటు పడిపోతుంది. కాబట్టి డచ్ సామ్రాజ్యం మన ఆంధ్ర ప్రాంతంలో భీముని పట్టణము, ఆ పులికాటు ఇవన్నీ తీసుకొస్తారు డచ్ వాళ్ళు. తీసుకొచ్చి వాళ్ళు అవన్నీ కోల్పోయి బ్రిటిష్ వాళ్ళకి అంకితం అయిపోతాయి. సో బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్యంలో కలిసిపోతాయి అవన్నీ కూడా. కాబట్టి వీళ్ళు భారతదేశాన్ని వదిలి డచ్ వాళ్ళు అయితే ఇలా వెళ్ళిపోతారు. సో అర్థమైందా మీకు, డచ్ వాళ్ళు ఏ విధంగా ఆంధ్ర ప్రాంతానికి వచ్చి ఇండియా మొత్తం ఎలా ట్రేడ్ చేశారు, వ్యాపారము. తర్వాత బ్రిటిష్ వాళ్ళతో జరిగినటువంటి చివరి యుద్ధం బ్యాటిల్ ఆఫ్ బేదరా యుద్ధంతో డచ్ వాళ్ళు మొత్తం కోల్పోయి వాళ్ళు మలక్కా దీవులకు వెళ్ళిపోతారనమాట. సో కాబట్టి దీంతో డచ్ వాళ్ళు మన భారతదేశంలో అంతం అయిపోతారు. సో దీంతో పాటుగా జరిగిన మరొక యుద్ధం వచ్చేసి బక్సారీ యుద్ధం. సో బక్సారీ యుద్ధం అనేది 1764లో జరుగుతుంది, 1764 సంవత్సరం జరుగుతుంది. ఈ బక్సారీ యుద్ధంలో అవధ్ నవాబు, బెంగాల్ నవాబు వీళ్ళందరూ కలుస్తారనమాట. అందరూ కలిసి బ్రిటిష్ వాళ్ళతో పోరాడితే బ్రిటిష్ వాళ్ళు గెలుస్తారు. ఈ యుద్ధంలో కూడా బ్రిటిష్ వాళ్ళు గెలిచి బెంగాల్ యొక్క దివానీ హక్కులు అవన్నీ లాగేసుకుంటారు. సో లాగేసుకొని మొత్తం ఈ బెంగాల్ ఏరియా అంతా కూడా, సో మనం ఎంత చెప్పుకున్నాందా, ఈ నార్త్ ఇండియా మొత్తం, అవధ్ ప్రాంతము, బెంగాల్ ప్రాంతం మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళ కంట్రోల్లోకి వస్తుంది. సో మనం ఇందాక ఏం చెప్పుకున్నాము, ప్లాసీ యుద్ధంతో బ్రిటిష్ వాళ్ళకి సామ్రాజ్య స్థాపన మొదలైంది. సో ప్లాసీ బ్యాటిల్ లేడ్ ఫౌండేషన్ ఫర్ ది బ్రిటిష్ ఎంపైర్, అంటే బ్రిటిష్ సామ్రాజ్య స్థాపనకి ప్లాసీ యుద్ధం పునాది వేసింది. అలానే ఈ రెండు యుద్ధాలు జరిగిన తర్వాత ఇంకా బ్రిటిష్ వాళ్ళకి పవర్ ఎక్కువ అవుతుంది. నార్త్ ఇండియా మొత్తం వాళ్ళ చేతుల్లోకి వచ్చేస్తుంది. నార్త్ ఇండియా మొత్తం కూడా వాళ్ళ చేతుల్లోకి రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా బ్రిటిష్ వాళ్ళు బెంగాల్ నవాబులు ఓడించి ఉత్తరప్రదేశ్ దగ్గర నుంచి బెంగాల్ వరకు వాళ్ళ కంట్రోల్లో పెట్టుకుంటారు. అవధ్ ఈ ప్రాంతం అంతా కూడా. సో అక్కడ ఉండే రాజులు కూడా వీళ్ళకి కప్పం కట్టాలి. ప్రతి సంవత్సరం 50 లక్షల రూపాయలు కట్టాలి. 50 లక్షల రూపాయలు వీలైతే కట్టాలి. యుద్ధం చేసినందుకు యుద్ధ నష్ట పరిహారం కింద 25 లక్షల రూపాయలు తీసుకుంటారు రాజు దగ్గర బ్రిటిష్ వాళ్ళు. అలానే ప్రతి సంవత్సరము 50 లక్షల రూపాయలు కప్పం కట్టాలి అవధ్ నవాబు కానీ వీళ్ళంతా కూడా. సో ఇలా బక్సార్ యుద్ధం జరిగిన తర్వాత ఆ ప్రాంతం అంతా కూడా, ఉత్తర ప్రాంతం మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి వస్తుంది. ఇదంతా మనం ఇండియన్ హిస్టరీలో చదువుకుంటాం. కానీ ఇక్కడ ఎందుకు చెప్పుకుంటున్నామంటే డచ్ వాళ్ళని, ఆంధ్ర ప్రాంతంలో పరిపాలిస్తున్నటువంటి డచ్ వాళ్ళని కూడా వీళ్ళు బ్రిటిష్ వాళ్ళైతే వెళ్ళగొడతారనమాట. సో అర్థమైంది కదా మొత్తం. సో ఇలా జరుగుతుంది. సో తర్వాత